40 రోజులు ఉపవాస ప్రార్థనలో 40 రోజులు సిలువ యాత్రలో 40 రోజులు రక్షణ యాత్రలో 40 రోజులు దెబ్బలను పొంది స్వస్థతనిచ్చే రోజులివి దివ్యలోకపు దీవెనలు కురిసే రోజులివి నాదా కలువరి నాదా ఎందుకయ్యా ఇంత దయా ఎందుకయ్యా 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 ఇంత దయా యేసయ్యా 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 నీ సిలువ క్రింద చేరుతున్నాము యేసయ్యా నీ బంగారు పాదములను పట్టుకుంటున్నాము యేసయ్యా నడుపమయ్యా ఈ 40 రోజులు యేసయ్యా నీతో ఈ 40 రోజులు సిలువ యాత్ర ఈ రక్షణ యాత్ర ప్రభువా ప్రతిరోజు దైవజనుల ద్వారా మాట్లాడమయ్యా మా కన్నీళ్లు తుడువమయ్యా మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా నీ సిలువ నుండి కారిపడిన రక్త నీటి నుండి మమ్ము కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్య క్రియలు చెయ్యుమయ్యా కలువరి నాదా యేసునాదా మా కొరకై మరణించి రక్తం చింది ప్రాణం పోసిన రక్షకుడా నీకే స్తోత్రం. రండి దైవజనులు పొసగబోతున్న గొప్ప శుభవార్తను ఆలకించిన ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సిలువ యాత్ర, రక్షణ యాత్ర, యేసుతో 40 రోజులు అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈరోజు వాక్యం ధ్యానాంశం ఏమిటంటే యేసు ప్రభు నీకు ఎవరు అనే వాక్యం గురించి మనం ధ్యానించే ముందు ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధాత్మదేవ, ఈరోజు వాక్యం వినబోచున్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య, ఈ ఆన్లైన్ ద్వారా వాక్యం వినబోచున్న ప్రతి ఒక్కరిని తాకమని, ప్రతి ఒక్కరి జీవితంలో మహా అద్భుత కార్యాలు జరిపించమని, కని విని ఎరగని మహాకార్యములు ప్రతి ఒక్కరి జీవితం జరిపించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య, మీ దయ, మీ కనికరము వాక్యం వినబోచున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక జీవ జల నదులుగా ప్రవేశింపచేసి బలపరచమని, కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. యేసయ్య, యేసయ్య, మీ గురించి మేము ధ్యానిస్తుండగా మీ కృప మాత్రమే మాకు, మా బిడ్డలందరినీ దయచేయమని, వాక్యం వినబోచున్న ప్రతి కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని, ఈ వాక్యం వినబోచున్న సమయంలోనే వారికి అద్భుతాలు చేయమని, వారి జీవితంలో ఆశ్చర్యలు జరిపించమని, ఇంతవరకు పొందుకోలేదు అనే దిగులుతో కూర్చున్న వారి జీవితాలలో ఈ రోజు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని యేసు అతి ఉన్నత నామంలో ప్రార్థన చేసి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు నీకెవరు అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. మొదటిగా మనం ధ్యానించినట్లయితే దేవుని వాక్యం అనే తాళపు చెవిని మీకు ఇస్తాను అంటున్నాడు. చూద్దామా? మత్తయి రాసిన 16వ అధ్యాయం 19వ వచనంలో ఏం రాస్తుందో చూద్దాం. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను. చూడండి, నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవిని ఇచ్చేదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో, భూలోకంలో నువ్వు వేటిని బంధిస్తావో అది పరలోకమందును బంధించబడును.
భూలోకమందు నీవు దేనిని విప్పుదువో భూలోకములో నువ్వు దేనిని విప్పుతావో అది పరలోకమందును అది విప్పబడును. పరలోకమందు విప్పబడును. అంటే దేవుని వాక్యం అనే తాళపు చెవిని ప్రభు నీకు ఇస్తాను అంటున్నాడు. ఆ తాళపు చెవి ద్వారా ఈ పరలోకం నువ్వు భూలోకంలో వేటిని బంధిస్తావో అది బంధించవేయబడను. ఈ లోకంలో వాటిని దేవునికి నచ్చనిది ప్రతి క్రియలను మనం బంధించవేయవచ్చు. దేవుడు నీకు నాకు ఒక మంచి తాళపు చెవిని ఇస్తున్నాడు. ఏదైతే పొందుకోవాలని ఎదురు చూస్తున్నావో దేవుని వాక్యమైన తాళపు చెవిని ద్వారా వాటిని పొందుకోవచ్చును. చూడండి, ఏదైతే బంధిస్తున్నామో అది బంధించవేయవచ్చును, ఏదైతే మనం విప్పుతున్నామో అది విప్పవచ్చును. చూద్దాం, మన జీవితంలో బంధకాలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి. ఒక విడుదల కావాలని మనం ప్రార్థిస్తున్నాం. కొన్ని బంధకాలను తీసివేయమని అర్థిస్తున్నాం. చూడండి, జూదము, వ్యభిచారము, పగ, కక్ష, ద్వేషము, అసూయ, కొట్లాటలు, వాటన్నింటినీ పరలోక రాజ్యపు తాళపు చెవి ద్వారా ఈరోజు బంధించి వేయండి. మీకు ఏది కావాలో, మీకు ఉద్యోగం లేదని దిగులతో కూర్చున్నారా, వాటి కోసం అడగండి. అప్పు బాధలతో ఉన్నారా, వాటి కోసం అడగండి, దేవుడు తీర్చివేస్తాడు. రోగాలతో సతమవుతున్నారా, ప్రార్థించండి. ఆ రోగమును ఆయన పొందిన గాయాల ద్వారా మీకు స్వస్థత ఇస్తాడు. కాబట్టి మనం అడగాలి, విశ్వాసంతో నమ్మకంతో అడగాలి. అప్పుడు పరలోక రాజ్యపు తాళపు చెవి నీ దగ్గర ఉంది. దాని విప్పు, దాన్ని వాడే విధానం బట్టి మీకు అర్థమవుతుంది. మీరు ఏది బంధించాలో అదే దేవుని వాక్యమైన తాళపు చెవి ద్వారా బంధించవచ్చును, ఏది విప్పాలో అదే దేవుని వాక్యమైన తాళపు చెవి ద్వారా విప్పవచ్చును అని గుర్తుంచుకోండి. అందుకే ఫిలిప్పీయుల 4:13 ఎప్పుడు దేవుని వాక్యమైన తాళపు చెవి ద్వారా క్రీస్తు అనుగ్రహించే శక్తి ద్వారా ఏ పరిస్థితులు ఎదుర్కొని బలం మీకు ఇస్తాను అనే తాళపు చెవి మీ దగ్గర ఉంది. అది క్రీస్తు అనుగ్రహించే శక్తి ద్వారా మాత్రమే వాటిని బంధించవచ్చును. దాన్ని ఏదైతే విప్పాలనుకుంటున్నారో మీరు విప్పండి. ఈ సమయంలో అడగండి. ఈ సమయంలో అందుకే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి రాసిన 7:7 అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును అన్నాడు. ఆ వాక్యమైన తాళపు చెవిని తీసుకొని ఈరోజు అడగండి విశ్వాసంతో. ఆ వాక్యమైన తాళపు చెవిని తీసుకొని దాన్ని వేటిని బంధించాలో బంధించవే ఈ సమయంలో. అప్పుడు అది బంధించవేయబడతాయి, అవి తీసివేయబడతాయని గుర్తించుకోబెట్ట ఈ సమయంలో. అదే తాళపు చెవి ద్వారా ఏం చేస్తామో తెలుసా? లూకా రాసిన 3:5 ధ్యానిద్దామా? అక్కడ ఏం రాస్తుందో చదువుదామా? లూకా రాసిన 3:5 ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమం చేయబడును, పర్వతాలు కొండలు సమతలం చేయును, వక్ర మార్గములు సక్రం చేయబడును, వక్ర మార్గములు సక్రమంగా చేయబడును, కరుకు మార్గంలో నునుపుగా చేయబడును. చూడండి, ఈరోజు అడుగు. దేవుని వాక్యమైన తాళపు చెవి నీ దగ్గర ఉన్నది. నువ్వు అదే తాళపు చెవిని తీసుకొని విశ్వాసంతో ప్రతి లోయలన్నీ కూడా పూడ్చివేయబడను, పర్వతాలు సమతలం చేయబడును, కొండలాంటి సమస్యలు మన జీవితం విడిచిపెట్టి వెళ్ళిపోవును. దేవుని వాక్యమంత శక్తి ఉన్నది. అది శక్తివంతమైన ఖడ్గంగా పనిచేస్తుంది. దాని అన్నిటి కూడా ఛేదించి వేస్తుందని గుర్తించుకోబిడ్డ ఈ సమయంలో. కాబట్టి మన ఏ వక్ర మార్గాలు మన కుటుంబంలో ఉన్నాయో వాటన్నింటి కూడా తాళపు చెవి ద్వారా సరిచేయబడతాయి. కాబట్టి దేవుని వాక్యమైన తాళపు చెవిని ఎత్తిపడదామా ఈ సమయంలో? మీరు వాక్యం వినబోచున్నారు ఎక్కడున్నా సరే, దేవుని వాక్యమైన తాళపు చెవిని ఎత్తి పట్టుకొని వాటిని బంధించి వేయండి. ఏదైతే మీకు రావాల్సినదో, కావలసినదో, పొందుకోవాల్సినదో అదే తాళపు చెవి ద్వారా అడగండి. యేసు నామములో మీరు పొందుకుంటారని గుర్తుంచుకోండి. మొదటి మనం ధ్యానించాము, పరలోకంలో రాజ్యపు తాళపు చెవిని ఇస్తున్నారు. దాన్ని తీసుకోవడం సిద్ధంగా ఉన్నామా? అడగండి ఈ సమయంలో. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో చేతుల పైకి లేతే అడగండి. ఈ సమయంలో మీరు పొందుకుంటారు. ఈ సమయంలో అది పొందుకునే సమయం, ఈ సమయం మీకు విడుదలిచ్చే సమయం. అడిగితే ఇచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి రెండో పాయింట్ గురించి చూద్దాం. యేసు ప్రభువు ఎవరో నీకు తెలుసా? యేసు ప్రభువు మనకు ఎల్రోయిగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండ 10వ అధ్యాయంలో సారాయి పెట్టే బాధలు భరించలేక ఆగారు ఇంటి నుండి పరిగెత్తుకొని పారిపోతుంది. ఆ విధంగా పరిగెత్తుకొని పారిపోతున్న ఆగారుని దేవదూత చూచి, ఆగారు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అన్నప్పుడు ఆగారు ఏమి సమాధానం ఇచ్చిందో తెలుసా? ఈ సారాయి పెట్టే బాధలు భరించలేక నేను పరిగెత్తుకొని పారిపోతున్నాను. ఈ బాధను భరించలేను, ఈ బంధకాలను, ఈ సమస్యలను భరించలేకపోతున్నాను. అనేక రకాలుగా సారైన ఇబ్బంది పాలు చేస్తుంది, నేను బాధ పెడుతుంది, నేను పారిపోతాను అని చెప్పినప్పుడు అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఈ రోజు కూడా మనం కూడా గమనించినట్లయితే మన విషయాల్లో కొన్ని కష్టాలు వస్తే పరిగెత్తుకొని పారిపోతారు. భార్య భర్తల కొట్లాటల ద్వారా భార్య వెళ్ళిపోతుంది, భర్త వెళ్ళిపోతుంటారు, పరిగెత్తుకొని పారిపోతున్నారు. కొన్ని సమస్యలు వచ్చినట్లే పరిగెత్తుకొని పారిపోతారు. కొన్ని రోగాలు వచ్చినప్పుడు రోగాలు తట్టుకోలేక పరిగెత్తుకొని పారిపోతున్నారు. చూడండి, ప్రభు ఆగారును గమనిస్తున్న రీతిలో ఈరోజు నిన్ను కూడా గమనిస్తాడు.
ప్రభు ఆగారు గమనించిన దేవుడు ఆగారు ఏం చేశాడు? ఆగారికి తోడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు పరిగెత్తున్నావా? ప్రభు వైపు చూడండి. ఈ సమయంలో ప్రభు నీకు తోడుగా ఉంటాడు. అప్పుడు ఆగారును గమనించిన దేవుడు ఆగారికి ఎల్రోయిగా ఉన్నాడు. ఈరోజు ప్రభు నీకు ఎల్రోయిగా ఉంటాడు. ఈరోజు నువ్వు ఏ విషయం మీద బాధలతో పరిగెత్తిపోతున్నావా? ఒక్కసారి ఆలోచించండి. కొద్ది క్షణికమైన కోపం వలన కుటుంబం నాశనం అయిపోతున్నాయి. కొన్ని బాధల వలన, ఇబ్బందుల వలన, అప్పు బాధల వలన కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఈరోజు ప్రభు దగ్గరికి రండి. ప్రభు వైపు చూసి చెప్పండి, ప్రభు మనకు తోడుగా ఉన్నాడు, నీకు నీడగా ఉన్నాడు, నీకు అండగా ఉన్నాడు. పరిగెత్తుకు ఆగరికి ఏ విధంగా తోడుగా ఉన్నాడు, ఈరోజు నీకు నాకు ప్రభు తోడుగా ఎల్రోయిగా ఉన్నాడు. చూడండి, మన ద్వితీయోపదేశకాండ 31వ అధ్యాయం 6వ వచనం ధ్యానించినట్లయితే అక్కడ ఏం రాస్తుందో చూద్దామా? మీకు ధైర్యస్థైర్యములు అలవర్చుకొనుడు. ధైర్యస్థైర్యములు అలవర్చుకొనండి. మీరు వారిని చూచి భయపడవలదు. వారిని చూచి భయపడనక్కర్లేదు. అధైర్యం చెందవలదు. ధైర్యం అనేది చెందవలదు. ప్రభు మీకు బాసటై ఉండును. ప్రభు నీకు బాసటై ఉన్నాడు. అతడు మిమ్ము చేయి విడిచువాడు. అతడు మిమ్మల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాడు. చూడండి, పై వచనం మోషే యెహోషువను పిలిచి ప్రజలందరి పక్షమున ఇట్లా అనుచున్నాడు. ఏమన్నా తెలుసు? ఈరోజు ఈ మోషే యెహోషువతో మాట్లాడిన విధానం బట్టి ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండ 31వ అధ్యాయం 6వ వచనంలో ఈ సమస్యల వైపు చూసి అధైర్యపడవలదు. ఈ కష్టాలు రోగాలు చూసి కురింగిపోనక్కర్లేదు, భయపడవలదు. ఈ అధైర్యం అనేది నీలో ఉండకూడదు. ప్రభు నీకు బాసటగా ఉన్నాడు. నీ ప్రభు మిమ్మల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాడు. ఈ వచనం ఎత్తిపట్టి అడగండి. ఈ సమయంలో మనము ఎల్రోయిగా ఉన్న యేసు మనకి నీకు నాకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్న దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు. ఈ లోకం వైపు మన దృష్టిని కేంద్రీకరించి పరిగెత్తుకొని పారిపోనక్కర్లేదు. ఈ లోకం అన్నీ చూపించి దాన్ని పడివేసి మన జీవితం నశింపచేస్తుంది. కానీ ఈరోజు ప్రభు దగ్గరికి రండి. ప్రభు సన్నిధికి వచ్చి మొరపెట్టండి. విశ్వాసంతో అడగండి. ఖచ్చితంగా ప్రభు ఎల్రోయిగా ఉంటాడు. ప్రభు నీకు తోడుగా ఉంటాడు, నీకు నీడగా ఉంటాడు, నీకు అండగా ఉండి నేను అన్ని విషయాల్లో మిమ్మల్ని బలపరుస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఓడిపోరని గుర్తించుకోండి. మూడో విషయం చూద్దామా? యేసు ప్రభు నీకు ఎవరో తెలుసా? ప్రార్థనకు జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. మనం 1 సామువేలు 1వ అధ్యాయం 6వ వచనం మీద ధ్యానించినట్లయితే, ప్రభు అన్నాకు బిడ్డలు ప్రసాదింపకపోవుటచ్చే ఆమెను చూసి అందరూ కూడా గొడ్రాలని ఎగతాళి చేస్తూ నిందలు వేస్తున్నారు. నీకు పిల్లలు పుట్టరు అని నిందలు వేస్తున్నారు. కానీ ఆ సమయంలో అన్న ఏం చేసింది? ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువాని కన్నీరు కార్చి విలపిస్తుంది. ఆ కన్నీరుతో అడుగుతుంది, ప్రభా ఇంతమంది బిడ్డ నాకు నన్ను చూసి గొడ్రాలని, ప్రభా ఎంతోమంది బిడ్డ నన్ను ఎగతాళి చేస్తున్నారయ్యా అని కన్నీరు కార్చినప్పుడు అన్న ఏ రీతిలో ప్రార్థన చేసిందో తెలుసా? యేసయ్య నాకు ఒక మగబిడ్డని ఇవ్వమని కన్నీటితో మున్నీరుగా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది అన్న ప్రార్థన గమనిస్తున్నాడు. అన్న కన్నీరును గమనిస్తున్నాడు దేవుడు. అన్న కన్నీరును ప్రార్థన గమనించిన దేవుడు అన్నకి ఒక మగబిడ్డను ఇచ్చాను. చూడండి, ప్రభు వైపు మనం వెళ్ళినట్లయితే, దృష్టిని కేంద్రీకరించినట్లయితే ప్రభు ఒక్కరు మాత్రమే మన జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు. ఈ సమయంలో ఆన్లైన్ ద్వారా వాక్యం వినబోచున్న వారు మీరు ఎక్కడున్నా సరే, ఒకవేళ మీ బిడ్డలకి పిల్లలు ఇంకా పుట్టలేదని దిగులుతో కూర్చున్నారా? ఇంకో కొంతమంది అయ్యో నాకు ఇంకా గర్భం ధరించలేదని తప్పనతో ఉన్నారా? ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి అడగండి. ఈ సమయంలో అన్న ప్రార్థన, అన్న కన్నీరు గమనించిన దేవుడు అన్నకి మగబిడ్డను ప్రసాదించాను. ఈ విధంగా నువ్వు ప్రార్థిస్తున్నట్లయితే, నువ్వు మొరపెట్టినట్లయితే, నువ్వు కన్నీటితో ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే ప్రభు నీ కన్నీరు గమనిస్తాడు. అన్న కన్నీరు గమనించిన దేవుడు నీ కన్నీరు గమనిస్తాడు. నీ కన్నీరు గమనించడమే కాదు బిడ్డ, ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు. మీ గర్భాన్ని మూసుకపోయిన మీ గర్భాన్ని తెరుస్తాడు. నేను ఎన్నో సాక్ష్యాలు మేము వింటున్నాం. కొంతమంది ముత్తంగి సెంటర్లో సాక్ష్యాలు వింటున్న సమయంలో ఒక 17 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పిల్లలు లేరు. కానీ ఎప్పుడైతే వడకానికి వచ్చినప్పుడు ఎన్నో సాక్ష్యం మేము చూస్తున్నాం. వడకానికి వచ్చి వాళ్ళు కన్నీటితో విలపించినప్పుడు వారు వెంటనే గర్భం ధరించిన సంఘటన ఎన్నో చూస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో మీరు ఇక మొత్తంకి రాకపోవచ్చు, మీరు దూరంగా ఉండవచ్చు. అయినా సరే మీరు ప్రార్థన చేయండి. ఒకసారి వడకలో పాల్గొనండి. అప్పుడు కన్నీరు కార్చండి, అడగండి విశ్వాసంతో. అన్న గొడ్రాల నిందలు వేశారు, ఎగతాళి చేశారు, కానీ ఆ బాధ భరించింది. కానీ ఎక్కడి పరిగెత్తుకొని పారిపోలే, ప్రభు సన్నిధికి వచ్చి కన్నీరు కార్చి విలపించినది. ఈరోజు నువ్వు కన్నీరు కార్చి అడుగుబిడ్డ. ఈ సమయంలో నీ కన్నీరును గమనిస్తాడు. నీ కన్నీరు గమనించిన దేవుడు
నీ జీవితాన్ని గొప్ప కార్యం జరిపిస్తాడు. నీ కన్నీటిని సీసాలు లెక్కిస్తాడు. ఏ ఒక్క కన్నీటి బొట్టు కూడా వృధాగా పోదు బిడ్డ. ఈరోజు నువ్వు పిలిస్తే చాలు, నువ్వు మొరపెడితే చాలు, నీ గురించి ఆలోచిస్తాడు దేవుడు. మన పరిశుద్ధ గ్రంథం ధ్యానించినట్లయితే కీర్తన 40:1-2 ఏ బిడ్డలైతే గంపడాశతో ప్రభువా నేను కన్నీరు కారుస్తున్నానయ్యా, ఈ ప్రభువా నా గర్భాన్ని తెరవని మీరు అడుగుతుండవచ్చు ఈ సమయంలో. ప్రభువా అని పిలువు ఈ సమయంలో. ఏ బాధ దుఃఖం నీలో ఉన్నదో ప్రభువా అని పిలువు ఈ సమయంలో. గంపడాశతో ప్రభువా నీ దగ్గరకు వచ్చి ఉన్నానయ్యా, కనిపెట్టుకున్న వారి వేడుకోలను ఆలకిస్తా అన్నాడు. ఈరోజు నీకు జవాబిస్తాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే 2 సామువేలు 11 దావీదు గురించి చూడవచ్చును. దావీదు ఎంతో అభిషేకం పొందుకున్న దావీదు జీవితం మనం గమనించినట్లయితే ఒకరోజు యుద్ధానికి వెళ్లకుండా స్నానమాడుతున్న పైకి అటు ఇటు తిరుగుతూ స్నానమాడు ఒక స్త్రీని చూచాడు దావీదు. ఎప్పుడైతే ఆమె ఉరియా అని తెలుసుకొని, ఆమె అందగత్తే, ఆమె ఉరియా భార్యను తెలుసుకొని తన సేవకుల ద్వారా ఆమెను రప్పించుకొని ఆమెతో పాపం చేశాడు దావీదు. ఎప్పుడైతే పాపం చేశాడో దావీదులో అభిషేకం కోల్పోయాడు. ఎప్పుడైతే పాపం చేశాడో దావీదులో గొప్ప అభిషేకాన్ని విడిచిపోయినది. కానీ ఒకటి గుర్తించుకోండి, ఒక్క పాపం చేస్తున్నప్పుడు మరొక పాపం వెంటనే చేస్తూ ఉంటాం. కానీ ఆ దావీదు అంతకుడుగా మారిపోయాడు. ఉరియాని పిలిపించుకొని ఉరియాని హత్య చేశాడు. చూడండి, ఒక్క పాపం దాచిపెట్టాడు. అనేక రకాల పాపంలో మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి మీరు గమనించమని ఈ పాపం మనం విడిచిపెట్టాలి. ఈరోజు ఏ పాపం అయితే నువ్వు నేను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. కాబట్టి ఈ తపస్సు కాలంలో మరి ఏ పాపం అయితే మరలో దాగి ఉన్నాయో ఆ పాపం అన్నిటినీ సమర్పించండి. ఈ సమయంలో ఆ పాపం విడిచిపెట్టడానికి సిద్ధం కాండి. ఈ సమయంలో ప్రార్థన అడుగు. ఈ సమయంలో ఎందుకో తెలుసా, యేసు ప్రభు నీకు ఎవరో తెలుసా? నీ ప్రార్థనకి నా ప్రార్థనకి జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దావీదు కన్నీరు కార్చాడు, కీర్తన 56:8 ప్రభువా నా కన్నీటిని సీసాలు వేసి లెక్కించవన్నాడు. అదే దావీదు కీర్తన రాసిన 51:10 ప్రభువా నాకు నిర్మలమైన హృదయం దయచేయమని, నూతనమైన స్థిరమైన మనస్సును దయచేయమని కన్నీటితో విలపిస్తున్నాడు దావీదు. అదే వచనంలో మనం ధ్యానించినట్లయితే 11వ వచనంలో ధ్యానించినట్లయితే ప్రభువా నీ సన్నిధి నా నుండి గెంటి వేయకుము, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకుము అని దావీదు ప్రార్థిస్తున్నాడు. చూడండి, ఎప్పుడైతే దావీదు పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా అని కన్నీరు కారుస్తున్నాడు. ఈరోజు కూడా మనం పాపం చేసి ఉండవచ్చును బిడ్డ. ఈ సమయంలో అనేక రకాల పాప జీవితం మనం వచ్చి ఉండవచ్చు. ఈ సమయంలో వ్యభిచారంలోను, త్రాగుల్లోను, జూదంలోను, అన్ని రకాలైన పాపంలో మనం జీవించి ఉండవచ్చు. ఈ సమయంలో ఈ రోజే ప్రభు చెందకు రండి. ప్రభు వైపు చూసి మొరపెట్టండి. ఏ విధంగా దావీదు కన్నీరు కార్చాడో, ఏ విధంగా అయితే దావీదు ప్రభువా నా వైపు చూడు, నాకు శాశ్వతమైన నిర్మలమైన మనస్సును దయచేయమన్నాడు, నీ సన్నిధి నా నుండి తీసివేయదని ప్రార్థన చేశాడు దావీదు. ఆ విధంగా దావీదు కన్నీరును గమనించాడు, దావీదు ప్రార్థన గమనించాడు దేవుడు. ఈరోజు దావీదు ప్రార్థన గమనించిన దేవుడు కోల్పోయిన అభిషేకాన్ని దావీదు తిరిగి పొందుకోగలిగాడు. ఈరోజు మనం కూడా అనేక సందర్భాలు మన అభిషేకాన్ని కోల్పోయి ఉండవచ్చును. కానీ దిగులు చెందవలదు. ఎందుకో దేవుడు మన్నించే దేవుడు, సులభం కోపపడే దేవుడు మన దేవుడు కాడు. మన మీద జాలి చూపే దేవుడు, మన పాపం లెక్కించే దేవుడు మన దేవుడు కాడు. కాబట్టి మనం అడగండి ఈ సమయంలో. అప్పుడు దేవుడు నీ జీవితంలో నా జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు. కోల్పోయిన అభిషేకాన్ని దావీదు పొందుకున్నట్లుగా మనం కూడా కోల్పోయిన అభిషేకాన్ని ఈరోజు మనం పొందుకుంటాం. మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే యోనా ప్రార్థన మనం యోనా గ్రంథంలో ధ్యానించవచ్చు. యోనా పెద్ద ఆపదలో చిక్కున్నాడు. ప్రభు యోనాతో ప్రత్యక్షమై యోనాతో మాట్లాడాడు. యోనా నువ్వు నినవే పట్టణానికి వెళ్ళు అన్నప్పుడు ఈ యోనా ఏం చేశాడు? ప్రభువుకు ఆ విధేయత చూపించి నినవే పట్టణానికి వెళ్లకుండా యోనా పడవను తన కీషణ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అప్పుడు వెళ్ళిపోతుంటే ఏం జరిగింది? యోనా జీవితంలో పెద్ద ఆపద వచ్చినది. ప్రభు ఆజ్ఞాపింపగా చేప యోనాను మృంగివేశాను. ఆ మృంగివేసిన 3 రోజులు 1000 బౌలు యోనా ఏం చేశాడు? ఆ చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. ప్రభువా అని పిలిచాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఈ ఆపద వచ్చినప్పుడు యోనా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు అదే ప్రభు ఆజ్ఞాపించాడు. ఆ చేప కడుపులో నుండి యోనా బయటికి వచ్చాడు. ఈరోజు మనం ఆపదలో ఉండొచ్చు, మనం బాధలో ఉండొచ్చు, కష్టాల్లో ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. కానీ ప్రభు సన్నిధికి వచ్చి మనం విశ్వాసంతో నమ్మకంతో మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా
మన మొరను ఆలకిస్తాడు. ఖచ్చితంగా మన ఆపద నుండి బయటకి రప్పిస్తాడు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో మన దేవుడు పిలువగానే పలికే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు మీరు ఎక్కడున్నా సరే ఆన్లైన్లో వాక్యం వినబోచున్న వారు మీరు పిలవండి, విశ్వాసంతో అడగండి, ప్రభు వైపు చూసి ప్రభు మొరపెట్టండి. ఈ సమయంలో మీ ఆపదలన్నీ కూడా తీసివేస్తాడు. మీ బాధలు, కష్టాలు, ఇబ్బందులు అన్ని కూడా తొలగించి వేస్తాడు. మనం పాపం చేసి ఉండొచ్చును, కానీ సమర్పించండి. ప్రభు దగ్గరికి రండి. ఈ సమయంలో, ఈ తపస్సు కాలంలో పాపం మనం చేసి ఉండవచ్చు ఇంతకాలం, కానీ ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువాను మనం పిలిచి ఈ పాపం నేను ఇంకా చేయను మన నిండు మనసుతో ప్రభు దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నట్లయితే ప్రభు నీ వైపే చూసే దేవుడుగా ఉండి నీ జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు. బిడ్డ, నీ జీవితంలో ఊహించని మహాద్భుత కార్యం జరిపిస్తాడు. పిలిస్తే చాలు నీ ప్రార్థన ఆలకిస్తాడు. చూడు, అపోస్తలుల 12వ అధ్యాయంలో సంఘం ప్రార్థించగా ఏం జరిగింది? అక్కడ పేతురు చెరసాల నుండి బయటకు వచ్చాడు. ఈరోజు మన పిల్లలు మన అనేక చెరసాలలో ఉండవచ్చును, కానీ మన ప్రార్థన చేస్తే చాలు వారు బయటకు వస్తారు. ఈ సమయంలో మీ భర్త మారలేదు, దిగులుతో కూర్చున్నావా? అడుగు. ఈ సమయంలో నీ భార్య మారడం లేదని దిగులుతో కూర్చున్నావు, అడుగు. ఈ సమయంలో మీ పిల్లలు మారడం లేదా అని దిగులుతో కూర్చున్నావు, అడుగు. ఈ సమయంలో ఎందుకని మనం ప్రార్థన చేసినట్లు ఏ విధంగా అయితే పేతురు బయటకు వచ్చాడో మనము మన కుటుంబం ప్రతి బిడ్డలు కూడా బయటకు వస్తాం. 4వ విషయం చూసా, యేసు ప్రభు నీకెవరో తెలుసా? గొప్ప కరుణామయుడై ఉన్నాడు. మన పరిశుద్ధ గ్రంథంలో లూకా రాసిన 18:35 వచనం ధ్యానించితే ఇక్కడ యేసు ప్రభు యెరికో పట్టణం వస్తున్నాడని తెలుసుకొని ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చున్నాడు. గుడ్డివాడు యేసు ప్రభు వస్తున్నాడని తెలుసుకొని ఏం చేశాడు ఆ గుడ్డివాడు తెలుసా? దావీదు కుమారా అని పెద్దగా కేకలు వేస్తున్నాడు. నజరేతు యేసయ్యా, దావీదు కుమారా మా మీద దయ చూపవా అని కేకలు వేస్తున్న సమయంలో పక్కన వారు వీళ్ళు నోరు మూసుకోపో అని అతనితో మాట్లాడినా సరే అతను ఇంకా బిక్కరగా గుడ్డివాడు ఏం చేశాడు? దావీదు కుమారా దయచూపుము అని పెద్దగా కేకలు వేస్తూ ముందుకే వెళ్ళాడు. చూడు, ఇక్కడ ఒక విషయం గమనించండి. ఇక్కడ అంతమంది బిడ్డలు నోరు మూసుకొని వెళ్ళిపోమన్నా కూడా అతను ఏమాత్రమో చలించలేదు. అతను పెద్దగా ఇంకా బిక్కరగా కేకలు వేశాడు, దావీదు కుమారా దయచూపవా అని. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ గుడ్డివాడి విశ్వాసం చూసి ఆ గుడ్డివాడికి చూపును దయచేశాం. చూడండి, ఈరోజు కూడా అనేక మంది వ్యతిరేకమైన వారు అనేక వ్యతిరేక క్రియలు మీలో ఉండవచ్చు. మీరు సమర్పించండి సమయంలో, మీరు అడగండి సమయంలో, తప్పకుండా మీ జీవితం మారిపోతుంది. తప్పకుండా మీరు ఇతరులను చూసి భయపడనక్కర్లేదు, ఇతరులు ఏమనుకుంటారని దిగులు చెందనక్కర్లేదు. యేసుపై మాత్రమే దృష్టిని కేంద్రీకరించి అడగండి. ఈ సమయంలో దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు. చూడండి, లూకా రాసిన 10వ అధ్యాయం ధ్యానించినట్లయితే తప్పిపోయిన కుమారుడు చూసాం మనం. తండ్రితో పోట్లాడాడు, ఆస్తిని పంచుకున్నాడు, విచ్చలవిడిగా తిరిగాడు, భోగ విలాసాలు అనుభవించాడు, ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి సమయంలో ఏం జరిగింది? అక్కడ అతడు కనువిప్పు కలిగెను. అతను కనువిప్పు కలిగిన అప్పుడు ఏం జరిగింది? తండ్రి దగ్గర రావడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆ తప్పిపోయిన కుమారుడు, తండ్రి నేను నీకు ప్రభునికి ద్రోహం చేసి ఉన్నాను, పాపం చేసి ఉన్నాను అని పశ్చాత్తాప హృదయంతో తండ్రి దగ్గరికి వచ్చాడు. అప్పుడు తండ్రి ఆ కుమారుని చూసి ఏమన్నాడు తెలుసా? కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, అత్తుకున్నాడు. కానీ నువ్వు ఇలా చేసావు కదా, ఇంత ఆస్తిని తీసుకెళ్ళి నాశనం చేసావు కదా అని ఏమాత్రం మాట్లాడకుండా ఎప్పుడైతే తిరిగి వచ్చాడో తండ్రి చూసి ఆనందించాడు. ఈరోజు నువ్వు తిరిగి వచ్చినట్లయితే నిన్ను చూసి ఆనందిస్తాడు. నువ్వు ప్రభు దగ్గర మరలి వచ్చినట్లయితే ప్రభు నిన్ను చూసి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, కౌగలించుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. కానీ మన ఈ తపస్కాలం మన పాపం అన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తామా? ప్రభు నిన్ను చూసి ఆనందిస్తాడు. బిడ్డ, నిన్ను చూసి సంతోషిస్తాడు. నీ జీవితంలో ఊహించిన మహాద్భుత కార్యం జరిపిస్తాడు. ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను. మా ప్రార్థన మందిరంలో 9 సంవత్సరంలో ఒక సహోదరి తన భర్త వీల్ చైర్లో తీసుకొచ్చాడు. ఆమె 9 సంవత్సరం నుండి ఆమె పక్షవాతంతో ఉన్నది. కుడి చేయి పూర్తిగా పడిపోయింది. మొదటిసారి మా ప్రార్థన మందిరానికి వచ్చింది. మా ప్రార్థన మందిరం 4వ ఫ్లోర్లో ఉంది. అప్పుడు ప్రార్థన మందికి వచ్చినప్పుడు అందరూ కూడా అక్కడ స్తుతి ఆరాధన నడుస్తున్న సమయంలో స్తుతి ఆరాధన నడిపిస్తున్నాడు. లేచి నిలబడదామా, 2 చేతులు పైకి ఎత్తి అడుగుదామా, ప్రభు వైపు చూసి ప్రార్థిద్దామా, పాటలు పాడదామా అన్నప్పుడు తన భర్త ఏం చేశాడో తెలుసా? ఆ వీల్ చైరున పద్మారెడ్డిని పట్టుకొని లేచి నిలబెట్టిన తర్వాత వెంటనే వితిన్ సెకండ్స్లోనే ఆమె కింద పడిపోయిన తర్వాత ఆమెని అందరు మేము చూసి అయ్యో ఇంతమంది ఉన్నారు కదా, డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఆమె దగ్గరకు వచ్చి ఆమె లేపుతుంటే ఆమె లేవలేదు. కాబట్టి సురువాలో లేదు, చల్లగా బాడీ అయిపోయింది. భర్త అనుకున్నాడు బాగా చనిపోయింది అనుకున్నాడు. మేము వెంటనే లిఫ్ట్లో నుంచి మన కిందికి తీసుకొచ్చి కారులో మేము కలిసి గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళాం.
గాంధీ హాస్పిటల్ భర్త వెళ్ళి తొందరగా స్ట్రెచ్చర్ తీసుకొని వెళ్తున్నాడు. మేమేమో ఆ పద్మారెడ్డిని మా కారులో కిందికి దింపుతున్న వెంటనే ఆమె లేచి నిలబడిందండి. ఎప్పుడైతే ఆమె లేచి నిలబడ్డప్పుడు ఆమెకు అర్థం కాలేదు. 8-9 సంవత్సరాలు నేను వీల్ చైర్లో ఉన్నాను, నేను ఫస్ట్ టైం నడుస్తుంది అనమాట. లేచి నిలబడ్డప్పుడు ఆమె కాళ్ళు అన్ని చేతులు అన్ని చూసి అన్ని పనిచేస్తున్నాయి. అటు పరిగెత్తింది, ఇటు పరిగెత్తింది, పరిగెత్తి 15 నిమిషాలు ఆ గాంధీ హాస్పిటల్ మొత్తం తిరుగుతూ మళ్ళీ మా దగ్గర కారు దగ్గరకు వచ్చి, బ్రదర్ గారు మొదటిసారి మీ ప్రార్థన మందిరానికి నేను వచ్చాను, నాకు ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు, కానీ చాలా 200-300 మంది అక్కడ ఉన్నారు, నేను నా భర్త నడుచుకుంటూ వచ్చి మేము సాక్ష్యం చెప్తామన్నారు. ఆ విధంగా ఆ రోజు ఆ పద్మారెడ్డి అనే సహోదరి మా ప్రార్థన మందిరానికి వచ్చి సాక్ష్యం పంచుకుంది. ఈరోజు హాయిగా జీవిస్తున్నారు. ఎన్నో రోజులు మా మ్యాగజైన్లో మొట్టమొదటి మంచి స్వస్థత ఆ పద్మారెడ్డిది మ్యాగజైన్లో మేము ప్రింట్ చేశాము. ఆ వీల్ చైర్ కూడా ఉండే ఆమెది. చూడండి, అంటే గొప్ప దేవుడు మన దేవుడు. ఈరోజు మన గొప్ప కరుణగల దేవుడు మన దేవుడు. ఈరోజు నేను స్వస్థపరిచే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం చూసినట్లయితే ఈరోజు నువ్వు విశ్వాసంతో ప్రభు దగ్గర అడిగినట్లయితే ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు. మార్క్ రాసిన 1 అధ్యాయం 41-42 ధ్యానించినట్లయితే ఒక కుష్ఠరోగి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు ఎదుట మోకరించి, నీకు ఇష్టమైనచో నాకు స్వస్థత చేయవా అని బ్రతిమాలుతున్నాడు. అప్పుడు ప్రభు ఏం చేస్తాడో చూడండి. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధి పొందుకో, నువ్వు స్వస్థత పొందుకో అంటే ప్రభు ఆ కుష్ఠుడు తాకి స్వస్థపరచడం జరిగింది. చూడండి, మనని కూడా ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే, ప్రభా నాకు స్వస్థత దయచేయమన్నప్పుడు జాలి గల హృదయం గల దేవుడు మన దేవుడు గొప్ప జాలిని చూపించి నీకు నాకు స్వస్థత ఇస్తాడు. చూద్దాం, మనం 5వ విషయంలో ధ్యానిస్తాం. 5వ యేసు నీకు ఎవరో తెలుసా? ఆపదలలో ఆదుకునే దేవుడు. దానియేలు రాసిన 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు రాజు ఒక సువర్ణ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు అందరూ కూడా ఆ విగ్రహాన్ని ఆరాధించాలి, పూజించాలి, ఆయన సేవించాలి అన్నప్పుడు దానియేలు ఆయన 3 స్నేహితులు వ్యతిరేకిస్తారు. షడ్రక్, అబేద్నెగో, మోషేకు. వారు ఏమన్నారు? ఎట్టి పరిస్థితుల్లో మీ సువర్ణ విగ్రహమును ఆరాధించము, పూజించమని చెప్తారు. కానీ మా యేసు ప్రభువును మాత్రమే మేము ఆరాధిస్తాం, పూజిస్తాం. నువ్వు ఎన్ని ఇబ్బందులు పాలు చేసినా సరే, ఎన్ని కష్టాలు మాకు ఇచ్చినా సరే, మేము మాత్రం ఈ సువర్ణ విగ్రహమును ఎట్టి పరిస్థితుల్లో ఆరాధించమన్నారు, పూజించమన్నాడు. అప్పుడు రాజు ఏం చేశాడు? ఆ రాజు ఆ ముగ్గురు దానియేలు యొక్క స్నేహితులు 3 మండుచున్న కొలిమి బట్టిలో పడేయమంటారు. ఆ మండుచున్న కొలిమి బట్టిలో కూడా వాళ్ళు దేవుడిని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. వారికి సురక్షితంగా వారు బయటికి వచ్చారు. వారు చెప్పారు, మా తెలుసు మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని. సో అటువంటి గొప్ప విశ్వాసము వారిలో ఉండే. అదే విశ్వాసం మనలో ఉన్నదా? మన ఆపదలు వచ్చినాయి, బాధలు ఉన్నప్పుడు నేను ఏం చేస్తున్నాం? మనం కూడా విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు. అటువంటి గొప్ప అద్భుతాలు చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈరోజు చివరిగా 6వ విషయం చెప్పి ముగించి వేస్తాను నేను. మన దేవుడు యేసు ప్రభువు ఎవరో తెలుసా నీకు? క్షమించే దేవుడు. యోహాను రాసిన 8వ అధ్యాయం 1-11 మీరు ధ్యానించినట్లయితే, వ్యభిచారం చేస్తూ పట్టుబడిన స్త్రీతో మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆమె ఆ స్త్రీ మీద రాళ్ళు విసిరి చంపాలి. కానీ అందరూ ఆమె చంపడానికి సిద్ధంగా ఉన్న రాళ్ళు చేతిలో పట్టుకున్నారు. యేసు ప్రభువు ఉన్నాడు అక్కడ. యేసు ప్రభువు నేల కొరిగి శిరస్సు పెట్టి ఏదో రాయబోతున్నప్పుడు అప్పుడు చెప్తాడు, మీలో యేసు ప్రభువు చెప్పినప్పుడు చెప్పాడు ముందుగానే. ఏం చెప్పాడు తెలుసా? మీలో ఎవరైనా పాపం చేయని వ్యక్తి ఉండినట్లయితే ఆ స్త్రీ మీద రాయి విసిరమంటాడు. అప్పుడు యేసు శిరస్సు నేలకు వంగి రాస్తున్నాడు. కానీ మళ్ళీ శిరస్సు ఎత్తి ఆ బిడ్డపై చూసి, ఎవ్వరు కనపడకపోతే ఏ ఒక్క వ్యక్తి కూడా నీ మీద రాయి విసరలేదా అన్నప్పుడు లేదు అని చెప్పడం జరుగుతుంది. లేదు ప్రభువా, ఏ వ్యక్తి కూడా నా మీద రాయి విసరలేదు అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇక నుండి నువ్వు పాపం చేయకు, నేను క్షమించి వేస్తున్నాను. మన దేవుడు క్షమించే మంచి గుణం గల దేవుడు. మన పాపములు చేసి పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే ప్రభు ఖచ్చితంగా మనం క్షమించి మనందరూ విడిచిపెడతారు. కాబట్టి ఈరోజు మనం అడుగుదాం, ఈ సమయంలో ఎప్పుడైతే మనం ప్రభు దగ్గర వచ్చినట్లయితే అపోస్తలుల రాసిన 2వ అధ్యాయం 38-39 హృదయ పరివర్తనం చెంది నువ్వు పశ్చాత్తాపం చెంది ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే ప్రభు నువ్వు గొప్పగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం యోనా గ్రంథంలో 3వ అధ్యాయంలో ధ్యానించినట్లయితే ప్రభు రెండోసారి యోనాకు ప్రత్యక్షమైనప్పుడు యోనా రెండోసారి నినవే పట్టణానికి వెళ్ళినప్పుడు 40 రోజులు నినవే పట్టణం అంతా కూడా 3 రోజులు పడుతుంది తిరగాలంటే. కానీ ఒక్కరోజు మాత్రం తిరిగి
నినివే పట్టణ ప్రజలతో చెప్తారు, ఈ 40 రోజులు ముగియగానే నినివే పట్టణం నాశనమైపోతుంది, ఆ ప్రజలందరూ కూడా నాశనమైపోతారు అన్నప్పుడు నినివే పట్టణ ప్రజలు ఏం చేశారు? అప్పుడు రాజుతో సహా అందరూ కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వారి పాపములన్నీ కూడా దేవుడు క్షమించి వేశాడు. వాడు క్షమించి అనేక రకాల పాపంలో ఉన్నారు వాళ్ళు, అయినా సరే ఆ పాపములన్నింటినీ కూడా క్షమించి వారికి ఆ నినివే పట్టణ ప్రజలను కాపాడుకోగలిగారు. ఎప్పుడైతే మనం పాపం ఒప్పుకొని ప్రభు సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి ఈ తపస్సు కాలంలో మొరపెట్టినట్లయితే, కన్నీరు కార్చినట్లయితే మన పాపలన్నిటి కూడా క్షమించి వేస్తాడు. కాబట్టి మనం అడుగుదాం, ఈ సమయంలో విశ్వాసంతో మనం అడుగుదామా. ఈ 6 విషయాలు మీరు ధ్యానించాం. మనం చూసాం. మొదటిగా యేసు ప్రభు ఎవరో మీకు తెలుసు కదా. ఆ ఎల్ రోయిగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు, మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. మన 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 ప్రార్థనకి జవాబిచ్చి గొప్ప విజయాన్ని సమకూర్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఈరోజు. కాబట్టి నీ గురించి, నా గురించి గొప్పగా దీవించమని, ఆశీర్వదించమని, ఈ తపస్కాలంలో వాక్యం వినబోచున్న మన జీవితంలో కూడా గొప్ప కార్యం జరిపించమని, మన పరలోక రాజ్యం తాళ చెవిని మీకు ఇచ్చాడు ఈరోజు. రెండోదిగా మనం ధ్యానించాము, మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడుగా మనలో ఉన్నాడు ఈరోజు. మన పాపములను క్షమించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఈరోజు. మన ఆపదలో ఆదుకునే దేవుడు మనలో ఉన్నాడు. క్షమించే గుణము మనలో ఉన్నది. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధాత్మదేవ యేసయ్య, ఈ తపస్సు కాలంలో మేము వేచి ఉన్నామయ్యా. యేసు మేము నమ్ముతున్నాం. యేసు ప్రభు, నీకు నాకెవరో తెలుసా? అనుదినము మనందరినీ కాపాడే దేవుడు. మనము అనేక సందర్భంలో దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళి ఉండవచ్చు బిడ్డ ఈ సమయంలో. కానీ ఈరోజు అడగడి విశ్వాసంతో, నమ్మకంతో మీరు ఎక్కడున్నా సరే 2 చేతుల పైకెత్తి ప్రభువా అని పిలవండి. ఎప్పుడైతే నువ్వు నేను విశ్వాసంతో ప్రభు వైపు చూసే ప్రభువా అని పిలుస్తున్నప్పుడు, ప్రభు నీ వైపే చూసే దేవుడుగా ఉండి నీ జీవితాన్ని మార్చివేస్తాడు బిడ్డ. నీ జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు. నీకు జవాబిచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఈరోజు. యేసయ్య ఒక మంచి తాళపు చెవిని మనకిస్తున్నాడు. ఆ వాక్యమైన తాళపు చెవిని ఎత్తిపట్టండి. ప్రతిరోజు కూడా ఎత్తిపట్టి ఏదైతే బంధించినామో బంధించివేయండి. ఏ సంఖ్యలు అయితే మన జీవితంలో ఉన్నాయో ఆ సంఖ్యలు తెంచివేయమని. అప్పుడు ప్రభు మాత్రమే నీ జీవితాన్ని మార్చివేయగలడు. ప్రభు మాత్రమే నిన్ను నన్ను ఉన్నత స్థానం నిలబెట్టగలడు. కాబట్టి విశ్వాసంతో అడగండి, నమ్మకంతో అడగండి. నువ్వు నేను విశ్వాసంతో, నమ్మకంతో ప్రభు చూసి మొరపెట్టినప్పుడు ప్రభు నీ వైపే చూసే దేవుడుగా ఉండి నీ జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు. యేసయ్య, మేము నమ్ముతున్నామయ్యా, మేము విశ్వసిస్తున్నామయ్యా. ఈ వాక్యం వారి జీవితానికి విడుదలివ్వమని, వారి జీవితంలో గొప్ప కార్యం జరిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.